ప్రతి దినము దేవుడి వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తూ బలపరుస్తూ నడిపిస్తూ వస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ కొన్ని దినాలు మనము కీర్తన మొదటి అధ్యాయం ధ్యానం చేస్తూ వచ్చాము. మొదటి వచనం నుంచి ఇంచుమించు 4 వచనాలు మనం ధ్యానం చేసాము. లాస్ట్ 2 వర్సెస్ ఉండిపోయినాయి. సో ఆ కీర్తన ముగించాలి అని ఈరోజు నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడడం జరిగింది. మొదటి కీర్తన మొదటి నుంచి ఒకసారి చదువుకుని మనము ఆల్రెడీ ధ్యానం చేసిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ కీర్తన ముగించుకుందాం. మొదటి కీర్తన మొదటి వచనం. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నా నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగూ ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. ఇంతవరకు మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు 5-6 వచనాలు ఈరోజు ధ్యానాంశము. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. సో ఈ మొదటి కీర్తన అంటే కీర్తనల గ్రంథం అనేది చాలా అందరికీ ఇష్టమైన భాగాలు కదా. ఎవరు ఏ సిచ్యువేషన్స్ గుండా నడిస్తే ఆ సిచ్యువేషన్కి తగినట్లుగా కీర్తనలు దావీదు భక్తుడి ద్వారా అనేక మంది భక్తుల్ని ఉపయోగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు రాయిపిస్తూ వచ్చారు. ఈ మొదటి కీర్తనలో దేవుని యొక్క నామంలో మనం ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, ఎలా సఫలీకృతమైన జీవితాన్ని జీవించాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడవకూడదు అన్నది చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ వచ్చారు. నీటి కాలువల యోర్న నాటబడిన చెట్ల వలె ఉండాలి అని, అతడు చేసేదంతా సఫలీకృతం అవుతుందని మనం నేర్చుకున్నాం. దుష్టులు ఎలా ఉంటారు అంటే గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఉంటారని కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి అంటున్నారు అంటే ఆ నీతిమంతులు ఎలా ఉంటారు, దుష్టులు ఎలా ఉంటారు, ఈ 2 విషయాలు చూసిన తర్వాత కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. న్యాయ విమర్శ అంటే ఒక దినాన్ని దేవుడు ఈ భూలోకానికి తీర్పు తీర్చబోతా ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం నిజం కదా. ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఒక దినాన్ని దేవుని యొక్క తీర్పు దినం అనేది మన కొరకు సిద్ధంగా ఉంది. సో 2 రకాల తీర్పులు జరుగుతాయని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒకటి న్యాయ సింహాసనపు తీర్పు, అది పరిశుద్ధులకు జరిగేది. రెండవది ధవళ సింహాసనపు తీర్పు, అది అందరికీ జరిగేది. అంటే భూమి మీద సెకండ్ కమింగ్ తర్వాత జరిగే తీర్పు అని మనం నేర్చుకుంటా వచ్చాం. ఆ విమర్శలో ఎవరు నిలవబడలేరంట, దుష్టులు నిలవలేరు, పాపులు కూడా నిలవలేరు అని చెప్తా ఉన్నారు. సో ఈరోజు మనం చూస్తే సంఘాలను చూస్తే అన్ని రకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కలిసి ఒకే సంఘంగా కూడి ఆరాధించేస్తూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 120 మంది ఉంటాం. మనం 120 నుంచి 140 మధ్యలో ఉన్నాం. సో మనందరం కలిసి దేవుడిని ఆరాధించేస్తున్నాం. దీంట్లో ఎంతమంది నీతిమంతులు, ఎంతమంది దుష్టులు తెలీదు. అది మనము కేటగరైజ్ చేయలేం. అంటే ఎవరి హృదయం ఎలా ఉందో. దుష్టులు అంటే దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని మాటకి లోబడకుండా, వారి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళని, దేవుని యొక్క ఉగ్రత ఉంది అనే భయభక్తులు లేకుండా జీవించే వాళ్ళని దుష్టులనే అంటాం. అంటే దేవుని సన్నిధిలో కూడా దుష్టులు ఉంటారా అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లోనే దుష్టుడిగా ఒక వ్యక్తి లెక్కించబడ్డాడు. 12 మంది శిష్యులు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆయన చేసే బోధ వింటున్నారు, ఆయన చేసే అద్భుత కార్యాలు చూస్తున్నారు. కానీ యోధా ఇస్కరియోతు మాత్రం ఒక దుష్టుడుగానే, ఒక సాతానుగానే ఉండిపోయాడు, సాతానుకి బిడ్డగా ఉండిపోయాడు.
అంటే యేసుక్రీస్తు ప్రభుతో తిరిగిన వాళ్ళలోనే దుష్టుడున్నాడు అంటే దేవుని యొక్క సంఘంగా చేర్చబడిన మనలో దుష్టులు లేరా అంటే ఖచ్చితంగా ఉంటారు. ఆయన చెప్తారు, నన్ను అప్పగించిన వానికి శ్రమ అని. అంటే ఒకవేళ వాడు పుట్టకపోయి ఉంటే బాగుండేది, కానీ ఆ వ్యక్తి ఆ జీవితంలో దేవుడి ప్రేమ అంతవరకు చూపించినా కూడా గుర్తించలేకపోయాడు. దేవుడు ఆయన కొరకు ప్రాణం పెట్టాడు అన్న విషయము, ఆయన ప్రేమిస్తున్నాడు అన్న విషయము యూదా ఇస్కరియోతు గుర్తించలేకపోయాడు. కాబట్టి ఆయన యొక్క యాటిట్యూడ్ ప్రకారంగానే వెళ్ళిపోతూ వచ్చాడు. దేవుడు ఎంత ప్రేమించి ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఆ హెచ్చరికను గైకొనలేకపోయాడు. ఒక దుష్టుడుగానే మిగిలిపోయాడు. చివరి దినాల్లో ఆయన జీవిత అంతం ఎంత భయంకరంగా ఉంది అంటే ఖచ్చితంగా యూదా ఇస్కరియోతు నరకానికి పోయాడని క్లియర్గా చెప్పొచ్చు. దాంట్లో ఇంకా నో డౌట్. సో ఈరోజు మనం కూడా అందరము నీతిమంతులమే అని అనేసుకుంటే కుదరదు. సో ఎంతమంది దీంట్లో నీతిమంతులు ఉన్నారు, ఎంతమంది దుష్టులుగా ఉన్నారో మనకి తెలీదు. అందుకే నిన్నటి దినాన్ని ఈ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. మత్తయి సువార్తలో ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ మాట చెప్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 22 నుంచి మనం చదివితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 22 నుంచి మనం చదివితే, 24 నుంచి నేను చదువుతున్నాను. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. ఇక్కడ పరలోక రాజ్యంలో అంటే భూమి మీద పరలోక రాజ్యంగా లెక్కించబడుతున్న సంఘములో 2 రకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కనబడుతున్నారంట. ఒకటి మంచి విత్తనాలు అంటే గోధుమలు, 2 గురుగులు. ఈ 2 పీపుల్ కనబడతా ఉన్నప్పుడు ఆ దాసులు వచ్చి యజమానితో చెప్తున్నారు 27వ వచనంలో, ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోత కాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులు ముందుగా కూర్చి కాల్చివేటకు కట్టెలు కట్టి గోధుమలు నా కొట్లో చేర్చి పెట్టుదనని కోతగాండ్రతో చెప్పునెను. సో ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, యజమాని అంటే యేసుక్రీస్తు ప్రభు. అక్కడ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కనబడుతున్నారంట. కింద మనం చదివితే 38లో దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. పొలము లోకము, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు అంటే పరలోక రాజ్య సంబంధులు, దేవుని బిడ్డలు. గురుగులు దుష్టుని సంబంధులు. ఒక పరలోక రాజ్యం అంటే ఒక సంఘము. ఆ సంఘములో గురుగులు ఉంటాయి, ప్లస్ గోధుమలు కూడా ఉంటాయి. వీళ్ళిద్దరూ కలిసే ఎదిగేస్తూ ఉంటారు. ఒకేసారి ఫస్టే దేవుడు పెళ్ళగించి బయట పడేయడు. ఎందుకంటే మంచి విత్తనాలు కూడా అంటే ఇన్ కేస్ ఈ రోజు కాకపోతే రేపన్నా వాళ్ళు మారు మనసు పొందుతారేమో అని యూదా ఇస్కరియోతుకి ఇచ్చినట్లుగా చివరి వరకు మనకు కూడా అవకాశాలు ఇచ్చుకుంటూనే వెళ్తారు దేవుడు. ఏదో ఒక టైంలో వీళ్ళు మారు మనసు పొందకపోతారా, ఏదో ఒక విధంగా వీళ్ళు దేవుని రాజ్యంలోనికి రాకపోతారా, వీళ్ళకి రక్షణ ఇవ్వాలి అనే దేవుడు ఆశపడి చివరి వరకు న్యాయసింహాసనపు తీర్పు మనము ఎత్తబడేంత వరకు లేదా ధవళ సింహాసనపు తీర్పులో దేవుడు నిలవబడేంత వరకు అవకాశాలు ఇచ్చుకుంటా వెళ్తున్నారు, లేదా మన అంతం వచ్చేంత వరకు. ఈ 2 కలిసే ఎదగనివ్వండి, పెరికేయొద్దు. ఒకవేళ మేబీ వాడు మార్చబడే అవకాశము ఏదో ఒక సమయంలో రాకపోతుందా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు.
లేదు నేను దుష్టుడిగానే కొనసాగుతాను, నేను దేవుని వాక్యానుసారంగా జీవించును, నాకు ధనాపేక్ష ఎక్కువ, నేను అబద్ధాలు ఆడుతాను, నేను శరీరానుసారంగానే జీవిస్తాను అంటే ఆ అంతంలో నీ క్రియలను బట్టి, నువ్వు చేసిన పనులను బట్టి, అవి చెడ్డవైనా సరే మంచివైనా సరే తీర్పులోకి రావాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ న్యాయ సింహాసనం తీర్పులోనో లేకపోతే ధవళ సింహాసనం తీర్పు దగ్గర నిన్ను సెపరేట్ చేయడం జరుగుతుంది. ఐ మీన్ సెపరేట్ చేసి ఏం చేస్తారంట, తీసుకెళ్ళి అగ్నితో కాల్చి వేస్తారంట. అంటే అగ్ని బాప్తీషంలో తీసుకెళ్ళిపోతారు, నరకాగ్ని కోపంలో పడవేస్తారు. సో ఈరోజు మనము గురుగ్గా ఉన్నామా గోధుమగా ఉన్నామా అన్నది మనమే టెస్ట్ చేసుకోవాలి. నువ్వు నీతిమంతుడిగా ఉంటే యెహోవా ధర్మశాస్త్రం నందు నిరంతరం ఆనందిస్తావు. అంటే ఆనందించడం అంటే ఏంటి, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావనే అర్థం. వాక్యం చదవడమే కాదు, వాక్యానుసారంగా జీవిస్తావు. తద్వారా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, ఆత్మ ఫలము, తద్వారా నువ్వు నీతిమంతురాలుగా స్థిరపరచబడతావు. ఒకవేళ నేను దేవుని ధర్మశాస్త్రం యందు ఆనందించేవాడిని కాదు, ధ్యానించేవాడిని కాదు, వాక్యానుసారంగా జీవించేవాడిని కాదు అంటే ఖచ్చితంగా నువ్వు గురుగువే. ఒక దినాన్ని నీకు తీర్పు ఉన్నది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక వాక్య భాగాన్ని చూసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో సంఘాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిపిస్తూ 7 సంఘాలకు 7 లెటర్స్ రాయిపించారు. 7 లెటర్స్లో 2వ అధ్యాయానికి వచ్చేసరికి 14వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ అంటారు, అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించే వారు మీలో ఉన్నారు. ఇది ఎవరి గురించి రాస్తున్నారు? పెర్గమా సంఘానికి రాస్తున్నారు. అంటే సంఘంలో ఉన్న విశ్వాసులకి రాస్తున్న లెటర్. ఈ లెటర్లో ఏమంటున్నారంటే దేవుడు చెప్తున్నారు, మీ మీద కొన్ని తప్పిదాలు మోపాల్సి ఉన్నది. సంఘంలోనే ఉన్నావు కానీ నీలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఏంటా మిస్టేక్స్ అంట? చాలా క్లియర్గా చెప్పబడింది, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు. విగ్రహాలకు బలి ఇచ్చిన అంటే ఇది లిటరల్గా మీరు తీసుకోవద్దు, మీరు విగ్రహారాధన చేయట్లేదు కదా, నేనేం విగ్రహాలకు బలి ఇచ్చినవి తినట్లేదు కదా, నాలో ఈ మిస్టేక్స్ లేవు అని మీరు అనుకోవద్దు. ఒకసారి చెక్ చేసుకోండి. విగ్రహాలకు బలి ఇచ్చినవి అంటే దేవుని కాకుండా నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమించి దాని కొరకు వెంపర్లాడుతూ దాని వెనకాల తిరుగుతున్నావో అదంతా విగ్రహారాధనే. ఈరోజు నీ జాబే నీకు ఒక విగ్రహం అయిపోయి ఉండొచ్చు, లేదా నీ భర్తే నీకు ఒక విగ్రహం అయిపోయి ఉండొచ్చు, నీ కొడుకే నీకు ఒక విగ్రహం అయిపోయి ఉండొచ్చు. అతి ఎక్కువగా దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించేస్తున్నావు, దేవుని కన్నా ఎక్కువగా దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నావు, దాన్నే ఆరాధిస్తూ దాన్నే పూజిస్తూ దాని కొరకే నా జీవితం అన్నట్లే ఏదైనా నువ్వు ఒక విగ్రహంలా చేసుకున్నావా? నువ్వు కల్లో లేపు అడిగినా నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఒక్కసారి మనం టెస్ట్ చేసుకుంటే, దేని మీద మన ఫోకస్ ఎక్కువగా ఉంది, శ్రద్ధ ఎక్కువగా ఉంది, ఏ విషయమై ఎక్కువగా వరి అవుతున్నాం, అదే మనకి జీవితంలో విగ్రహం అన్నమాట. నీ ఫోకస్ అంతా దేవుడి మీదే ఉంది. ఎప్పుడు ప్రార్థన చేసుకుందామా, ఎప్పుడు వాక్యం చదువుదామా, ఎప్పుడు సువార్త ప్రకటిద్దామా, ఎప్పుడు వేరే వాళ్ళకి ప్రార్థన చేద్దామా, గ్రూప్లో ఏం జరుగుతుంది, ఎవరు సిక్ అయి ఉన్నారు, ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఇట్టి రీతిగా నీ హృదయం ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవునికి లోబడే ఉన్నావు, దేవుణ్ణే ఆరాధిస్తున్నావు. లేదు ఏ చీరలు కొనుక్కుందామా, ఏ నగలు కొనుక్కుందామా, కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇయే విగ్రహాలు, షాపింగ్ ఇదో పెద్ద విగ్రహం అనమాట. చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఫోన్లోనే. ఇప్పుడు సాతాను చూసారా, ఎక్కడికి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లో షాపింగ్ చేసేటట్టు దుష్టుడు వేసే అగ్ని బాణాలు ఎలా ఉన్నాయంటే ఆన్లైన్ షాపింగ్ పెట్టాడు. టైం ఎలా అయిపోద్దో తెలియదు దాంట్లోకి వెళ్తే. గంట అయిపోయినా 2 గంటలు అయిపోయినా చూస్తూనే ఉంటాం కొత్తవి వస్తూనే ఉంటాయి. మీరు యూట్యూబ్లో కొట్టండి, ఒక్క వీడియో కొట్టారనుకో, మేబీ ఒక కర్రీ గురించే కొట్టారనుకో, ఇంక అన్నీ అవే వస్తాయి సజెషన్స్. లేదా ఒక్క శారీ గురించి కొట్టారనుకో అన్నీ అవే వస్తాయి. ఇంకా అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ, అక్కడ ఆఫర్ ఇక్కడ ఆఫర్.
మన టైం ఎట్లా వేస్ట్ చేయాలంటే దుష్టుడు మన వీక్ పాయింట్ పట్టుకుంటాడు. నువ్వు ఏ విషయంలో వీక్గా ఉన్నావు అంటే ఏ విషయంలో నువ్వు ఎక్కువగా ఆశపడుతున్నావో దాన్ని పట్టుకుంటాడు. ఇంకా 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 దేవుడి నుంచి డీవియేట్ చేయడానికి నేను లాగేస్తూ ఉంటాడు. అది మనకు అర్థం కాక మనమేమో వాడి ఉచ్చులో పడిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఈరోజు చెప్తున్నారు, ఏ విగ్రహం నువ్వు చేసుకుని దేవునికి దూరం అయిపోతున్నావు, ఈ దేనికి నువ్వు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావు. జారత్వం, భయంకరమైన వ్యభిచారపు క్రియలు ఉన్నాయంట, సంఘంలో ఉన్నాయంట. ఎంత దౌర్భాగ్యమైన స్థితితో చూడండి. దేవుని బిడ్డలకు అసలు భయం లేకుండా ఇష్టానుసారంగా పాపం చేయడం. చాలా సంఘాల్లో ఈవెన్ దైవజనులు కూడా ఇలా ఉన్నారు. ఇంకా దౌర్భాగ్యమైన స్థితి ఇది. దేవుడు చూస్తున్నాడు అన్న భయం లేకుండా ఇష్టానుసారమైన క్రియలు చేస్తూ ఉన్నారు. అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఒక దినాన్ని దేవుని తీర్పు ఉంది అని ఎవరికి భయం లేదు. దుష్టుడికి భయం ఉండదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీకు భయం ఉంటుంది. అమ్మో, ఈ అపవిత్రమైన చూపుకే దేవుడు తీర్పు తీరుస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తారు, నువ్వేం పాపం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ మోహపు చూపు చూస్తేనే నువ్వు వ్యభిచరించినట్లు లెక్క అని దేవుడు చెప్పారు. ఆ చూపుల విషయంలోనే మనం తప్పిపోకుండా చాలా జాగ్రత్తగా మన పరిశుద్ధతను కాపాడుకోవాలని దేవుడు చెప్తుంటే, ఏకంగా ఈ పెర్గమ సంఘంలో ఉన్న వాళ్ళు వ్యభిచారపులోనే పట్టుబడిపోతూ ఉన్నారంట, జాగ్రత్తలో పట్టుబడిపోతూ ఉన్నారంట. ఎంత భయంకరం చూడండి. అసలు సంఘంలో ఉన్న వాళ్ళకి భయం ఉంటుందా? అయ్యో, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఈ పని చేస్తే దేవుడు నన్ను తీర్పులోకి తీసుకొస్తాడనే భయం ఉందా? భయం లేని భక్తి వ్యర్థం. నువ్వు రోజు ప్రేయర్కి వచ్చేయచ్చు, నువ్వు పాటలు పాడేయచ్చు, ప్రార్థన చేసేయచ్చు, కానీ నీ క్రియల్లో భయం లేకుండా, దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా నువ్వు నీ యొక్క ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను తీర్పులో నిలవబెడతారు. నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నిన్నెవరు చూడట్లేదని, కానీ ఒకరోజు ఖచ్చితంగా దేవుని తీర్పు ఉంది. ఇంకా చెప్తున్నారు బిలాం బోధ. బిలాం బోధ ఏంటంటే దేవుని బిడ్డలను దేవుని ప్రవక్త ద్వారానే శపించుదాము. ఆ శాపనార్థాలు వినేసరికి వాళ్ళు కృంగిపోతారు, వాళ్ళ మీద మనం జయం పొందుదామని బాలకు ఒక పెద్ద ప్లాన్ వేశాడంట. అంటే సాతాను ఏం చేస్తాడు, అవుట్ సైడ్ నుంచి మనల్ని కొట్టలేడు కాబట్టి ఇన్సైడ్ నుంచి పనిచేస్తూ ఉంటాడు. సంఘం లోపల నుంచే వర్కౌట్ చేస్తూ ఉంటాడు. సంఘం బయట అన్యులు వచ్చి ఏమైనా చెప్పారనుకోండి, మనం వినం. ఆడు అన్యుడు కదా, వాడు చెప్పే మాట మనం వినకూడదు అనేసి వాడిని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ విశ్వాసులే వచ్చి, విశ్వాసుల ద్వారానే మనకి ఏమైనా విషయాలు తెలిసినాయి అనుకోండి, అవునా సిస్టర్, ఆ సిస్టర్ అలా అంట, రోజు ప్రార్థనకు వస్తుంది కానీ ఇంట్లో ఎంత గొడవ చేస్తుందో తెలుసా అని మొదలు పెడతారు. అవునా అని మనం చెవ్వేస్తాం. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు, ఒక సైడే వాళ్ళకి తెలుస్తుంది, ఆ ఒక సైడ్ మనకు చెప్తారు, దానికి ఇంకొంచెం యాడ్ చేసి మనం ఇంకొకరికి చెప్తాం. ఇలా కంటిన్యూస్గా ఇన్నర్గానే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అంటే దుష్టుడు బయట నుంచి పనిచేయడు, ఇన్నర్గా పనిచేస్తూ ఉంటాడు. అది బిలాం బోధ. వాళ్ళని జయించలేక, బాలాకు వాళ్ళని జయించలేక బిలాం ద్వారా శపింపబడితే చాలు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తన నోట్లోంచి ఒక మాట వస్తే చాలు వాళ్ళు శపించబడిపోతారు. వస్తే జరిగిపోద్దా? దేవుడు అనుమతించాలి. నిన్ను ఎంతమంది శపించినా నీకు ఆ శాపాలు తగలవు. దేవుడు ఆమెను అనుకుంటే ఏ శాపం నీ దగ్గరికి రాదు. నేను 1000 మంది శపించినా కూడా నీకు అది తగలదు. హేతువు లేని శాపం తగలదంట, దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈరోజు మనమేం భయపడాల్సిన అవసరం. మనల్ని ఎంతమంది తిట్టుకున్నా మనం నీతిగా నిజాయితీగా బ్రతకాలనుకునేసరికి మనకి శత్రువులు ఎక్కువైపోతూ ఉంటారు కదా. మనం కరప్టెడ్గా ఉంటే ఎవ్వడు శత్రువు కాదు, ఇక్కడక్కడే చెప్పేసినంత మాత్రం చాలా బాగుంటుంది. కానీ మనం నిజాయితీగా ఉన్నాం అనుకోండి, శత్రువులు ఎక్కువైపోతూ ఉంటాయి, వాళ్ళ శాపాలు ఎక్కువైపోతూ ఉంటాయి. కానీ మనమేం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నారు మన పక్షంగా, ఆ శాపాలన్నీ కొట్టివేసే దేవుడు. ఆమేన్.
ప్రైజ్ గాడ్. ఈరోజు అలాంటి బోధలు ఉన్నాయంటే వీళ్ళల్లో. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే 15వ వచనం, అటువలే నికోలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు, కావున నీవు మారు మనస్సు పొందుము. మారు మనస్సు పొందుము. ఈ విషయాల్లో మారు మనస్సు పొందు. నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావు, ఏ విగ్రహం చేసుకుని దేవునికి దూరం అయిపోతున్నావు, లేకపోతే ఏ విధమైన అపవిత్రతలో పడిపోతా ఉన్నావు, ఏ బోధల్లో పడిపోతా ఉన్నావు, అబద్ధ బోధల్లో పడిపోతా ఉన్నావు, నువ్వు ఏ విషయంలో కరప్ట్ అయిపోతున్నావు, ఒకవేళ దుష్టుడిగా కనుక జీవిస్తుంటే ఈరోజు నువ్వు మారు మనసు పొందు. లేకపోతే నేను నీ యొద్దకు వస్తాను, ఒకవేళ మారు మనసు పొందు అని చెప్తూ, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. దేవుడే యుద్ధం చేస్తే ఎవడు నిలవగలడు? ఇంపాసిబుల్. అసలు దేవుని జయించేవాడు ఎవ్వడూ లేడు. ఈరోజు మనం చాలా అల్పులం, అంతలో కనబడి అంతలో మాయమైపోయే వ్యక్తులం మనం. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నాను, మారు మనసు పొందు. దుష్టుడిగా సంఘంలో ఉండొద్దు, ఒక గురువుగా ఉండొద్దు. దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాల్సి ఉన్నది అని దేవుడు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే 3వ అధ్యాయము, ఈ 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇంకొక మిస్టేక్ చెప్తున్నారు ఇక్కడ. తుయతర సంఘంతో మాట్లాడుతూ 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ప్రవక్తిని అని చెప్పుకుంటుందంట. ఈమె ఎవరు అంటే యెజెబెలు. యెజెబెలు అంటే ఎవరు? బయలు దేవతారాధన చేసే వ్యక్తి. అంటే లోపల ఒకటి పైన ఒకటి అన్నమాట వేషధారణ. పైకేమో ప్రవక్తగా ఉందంట సంఘంలో, లోపల మాత్రం యెజెబెల్ లాంటి స్వభావం ఉంది. ఆ వ్యక్తి ఏం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు జారత్వం చేయి, ప్రాబ్లమేం లేదు. నువ్వు విగ్రహాలకు బలి ఇచ్చింది తిను, ప్రాబ్లమేం లేదు. దేవుడు ఆయన ప్రేమ స్వరూపం, ఆయన క్షమిస్తాడు. నువ్వు ఏ తప్పు చేసినా పర్లేదు, క్షమించేస్తాడు. నీకు కుదరట్లేదా, నీ ఇంట్లో అత్తగారు తిడుతున్నా, ఏం కాదులే, తినేసాయి. ఏం పెట్టినా తినేసాయి. విగ్రహాలు బలి చింది పెట్టినా పర్వాలేదు, తినేసాయి. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని తినేసాయి, దేవుడు క్షమించేస్తాడు. ఇలాంటి బోధ, ఇలాంటి వ్యక్తులు సంఘంలోనే ఉంటారు, విశ్వాసులుగానే ఉంటారు, కానీ భయంకరంగా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా బోధిస్తూ ఉంటారు. ఆ బోధన కనుక మనం విని ఫాలో అయ్యామంటే మనం కూడా అపవిత్రతలోనికి పోతాం. దేవుడు చెప్తున్నారు, మారు మనసు పొందు. ఇక్కడ కూడా అంటారు, మారు మనసు పొందుటకు సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దాంతో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును అంటున్నారు. బహుశ్రమలు అంటే మామూలు శ్రమలు కాదు. ఒకవేళ ఇలాంటి మోసకరమైన జీవితాన్ని, వేషధారణ, పైకి ఒకలాగా లోపల ఒకలాగా గనక జీవిస్తూ ఉంటే నేను మంచం పట్టించి బహుశ్రమల పాలు చేస్తాను అంటున్నారు. బెడ్ రిడన్ అయిపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. సో ఏ మాత్రం దేవుని సన్నిధిలో ఉన్న ఏ ఒక్కరిలోని వేషధారణ అనేది ఉండడానికి వీల్లేదు. ఇంకా ఈ సంఘాలకే రాస్తూ 3వ అధ్యాయంలో కూడా చెప్తారు. 3వ అధ్యాయము 2వ వచనం నుంచి, మూడవ అధ్యాయము 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచుము. నువ్వు ఎలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలీదు. సో ఈరోజు దేవుడు దేవుని యొక్క ఉగ్రత ఎలా వస్తుందో తెలీదు.
సడన్గా చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? బయటికి వెళ్ళిన వాడు ఇంటికి వస్తారన్న గ్యారంటీ లేదు ఈ రోజుల్లో. యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి, ఏదో జరిగిపోతుంది, మనిషి నిమిషాల్లో మాయమైపోయినట్టు అయిపోతున్నారు. ఎందుకు ఇలాంటి విపత్తులు జరుగుతూ ఉన్నాయంటే సడన్గా దొంగ వలె వస్తాడంట దేవుడు. దేవుని ఉగ్రత ఒక దొంగ వచ్చినట్టు వస్తుంది. ఎప్పుడు అపాయం వస్తుందో నీకు తెలీదు. నువ్వు చచ్చిన స్థితిలో ఉండి మిగతా వాళ్ళందరూ చచ్చిన స్థితిలో ఉండడం కాదు. నువ్వు జాగరూకుడవై అంటే జాగ్రత్త కలిగి చచ్చిపోయి అంటే జీవం లేకుండా ఎండిపోయిన స్థితిలో ఉన్న మిగతా వాళ్ళని బలపరచు. నువ్వు బలంగా ఉండు, మిగతా వాళ్ళని బలపరచు, జాగ్రత్తగా ఉండు, మెలకుగా ఉండు, ప్రార్థన చేయి. దొంగలాగా దేవుని ఉగ్రత కనుక వచ్చిందంటే ఎవడు తప్పించుకోలేడు. కాబట్టి గురుగులాగా దేవుని సన్నిధిలో ఉన్న, ఒకవేళ బిలాం బోధల్లో తప్పిపోతా ఉన్న, యెజబేలు వంటి ప్రవక్తగా మోసకరమైన వేషధారణ జీవితం జీవిస్తూ ఉన్నా, లేకపోతే ఎండిపోయిన స్థితిలో ఉన్న దేవుని ఉగ్రతకు మనం పాత్రలం అవుతాము. దుష్టుల్లాగా ఒకవేళ ఉంటే ఆయన న్యాయ విమర్శలో మనం నిలవబడలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే మారు మనసు పొందుము. ప్రతి సంఘానికి రాసుకుంటూ వచ్చారు పరిశుద్ధ ఆత్మదేవుడు. నువ్వు మారు మనసు పొందు. ఏ విషయంలో తప్పిపోతున్నావో ఒకసారి సరి చేసుకో. దేవుడు మనకి మళ్ళీ అవకాశం ఇస్తూ వస్తున్నారు. ఏ విషయంలో మనము తప్పిపోయిన స్థితిలో ఉన్నామో దేవుడు చూస్తున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం గనక ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఒక దినాన్ని ఈ మాటలే, ఈ వాక్యమే మన మీద తీర్పు తీరుస్తుందంట. పలానా రోజు పలానా వాక్యం నేను నీకు వినిపించాను, బట్ నువ్వు ఎందుకు ఆచరణలో పెట్టలేదని దేవుడు ఒకరోజు అడుగుతారు, మనల్ని లెక్క అడుగుతారు. ఆ లెక్కలో మనం నిలవబడాల్సిన వారంగా ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. ఒక దినాన్ని సెపరేషన్ జరుగుతుంది. రెండవ రాకడలో ఆ సెపరేషన్ జరిగినప్పుడు పాపం చేసిన ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క 1000 ఏండ్ల పరిపాలనలోనికి ప్రవేశించలేడు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. అందుకే చెప్తారు 6వ వచనంలో, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతుల మార్గం ఏంటా? నీతిమంతుల మార్గము దేవుని వాక్యానుసారంగా దేవుని విధి విధానాల్లో జీవించే వ్యక్తులు నీతిమంతులు. వారి యొక్క మార్గం దేవుడికి తెలుసు. అనుక్షణము నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో దేవుడు చూస్తూ ఉంటారు. అదే దుష్టుని మార్గం ఏమవుతుందంట? దేవుని మాటకు లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తే అది నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే నాశనానికి నడిపిస్తుంది. నీతిమంతుల మార్గం ఎక్కడికి నడిపిస్తుంది అంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతా ఉన్నాను. 66:22, నేను సృజింపబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమున నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమును ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములు తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఆమేన్. ఇక్కడ చెప్తున్నారు, సర్వ శరీరులు వచ్చి దేవుని సన్నిధిన మొక్కుతారంట. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 1000 ఏండ్ల పరిపాలనలోనే జరుగుతుంది. ఇప్పుడు అందరూ వెళ్ళి దేవుని స్తుతిస్తున్నారా, దేవుని ఆరాధిస్తున్నారా అంటే వెళ్ళట్లా. సంఘాలకి కొద్ది మందే వెళ్తున్నారు. ఆ కొద్ది మందిలో కూడా మళ్ళీ గురుగులు ఉన్నాయి. మళ్ళీ గోధుమలు వేరు, గురుగులు వేరు, మళ్ళీ ఆ కొద్ది మందిలో కూడా. కానీ ఒక దినం రాబోతుంది, నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజిస్తానని దేవుడు చెప్తున్నారు. అది ఆ సృజించబడిన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో ప్రతి అమావాస్య దినం ప్రతి విశ్రాంతి దినంలో నా సన్నిధిని మొక్కుటకే సమస్త శరీరులు వచ్చెదరు.
అంటే ఆ క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. ఐ మీన్ నీతిమంతులు మాత్రమే ఉంటారు. నీతిమంతుల మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? క్రొత్త ఆకాశానికి క్రొత్త భూమికి నడిపిస్తుంది. అక్కడ ఏ ఒక్క దుష్టుడు కానీ అపవిత్రుడు కానీ ఒక గురువు కూడా ఉండదు. ఐ మీన్ సో ఈరోజు మన మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? దుష్టుల మార్గం ఎక్కడికి నడిపిస్తుంది అంటే ధవళ సింహాసనపు తీర్పులో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం. మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండి ఎడం పక్కన ఉన్న వాళ్ళతో చెప్తారు, అగ్ని నిలవ చేయబడి ఉందంటే వాళ్ళ కొరకు, ఆ అగ్నిలో వెళ్ళిపోండి అని చెప్తారు. ఎందుకు ప్రభా, మేమేం చేసాం మీకు? అది సంఘంలో ఉన్నట్టే మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడు మా దగ్గరికి వచ్చావు ప్రభా, మేము ఎప్పుడు నీకు సహాయం చేయలేదు, ఎప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, ఎప్పుడు బట్టలు ఇవ్వలేదు, ఎప్పుడు సహాయం చేయలేదు అని అడిగితే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించని చెప్పాను కదా. నీ పొరుగువాడు ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు భోజనం పెట్టలేదు, నీ పొరుగువాడు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నువ్వు బట్టలు ఇవ్వలేదు, నీ పొరుగువాడు అవసరతలో ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రం సహాయం చేయలేదు, కాబట్టి నువ్వు వెళ్ళిపో, అగ్నిగుండంలోకి వెళ్ళిపో అని అక్కడ తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు చేతనైనంత సహాయం పొరుగు వాళ్ళకి మనం చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి, నిజమైన భక్తిని మనం చేయాలి. రోజు వస్తున్నాం కదా వెళ్ళిపోతున్నాం కదా అంటే సరిపోదు. భక్తి అనేది భయంతో కలిగి ఉండాలి. ఈరోజు ఎట్టి స్థితిలో మనం ఉన్నాం? నీతిమంతుల మార్గంలో నడుస్తున్నామా? ఒకవేళ దుష్టుని మార్గంలో నడుస్తున్నామా? ఒకసారి మనమే పరీక్షించుకుందాం. మనం విమర్శించుకుంటే దేవుని న్యాయ సింహాసనంలో మనం నిలవబడతాం, లేదు ధవళ సింహాసనంలో నిలవబడాల్సి వస్తుంది. సో ఏ స్థితిలో మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు నీతిమంతులుగా న్యాయ సింహాసనం ఎదుటే నిలవబడాలన్నది నా ఆశ. ఆయన రాకడ ఎత్తబడే సంఘంలో మనందరం ఉండాలి. ఈ ప్రయాస అంతా ఎందుకు అంటే ఈ లోకంలో హెల్త్ ఇష్యూస్ కోసమో లేకపోతే ఏదో అద్భుతాలు జరిగిపోవాలి, మనం ఏదో సంపాదించుకోవాలి, ఇందుకొరకు కాదు ఈ ప్రయాస. ఈ ప్రార్థనలో ఒక దినాన్ని దేవుడు రాబోతున్నారు. ఈ అల్పకాల శ్రమలన్నీ ముగించబడి దుఃఖము కన్నీరు లేని ఆ నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలి. దాని కొరకే ఈ ప్రయాస అంతా. సో ఈ దినాన్ని ప్రతి ఒక్కళ్ళు నీతిమంతుల మార్గంలో నడుస్తారని నేను నమ్ముతా ఉన్నా. ఇంకొక మాట చివరిగా చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నా. 21వ అధ్యాయము 22వ వచనం. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. జనులు దాని వెలుగునందుతూ సంచరింతురు. భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. ఆమేన్. జనులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైనదైనను, అబద్ధమైన దాన్నైనను జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. ఆమేన్. సో ఈరోజు ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. అది మన ప్రయాసం. ఆ నిత్య రాజ్యంలోనికి సూర్యుడు చంద్రుడు లేని దేవుని యొక్క మహిమే అక్కడ ప్రకాశిస్తూ ఉందంట. రాత్రి అనేది లేదు. ఆ రాజ్యంలో రాత్రి కానీ చీకటి కానీ లేదు. ఆమేన్. దేవుని వెలుగే అక్కడ ఉదయకాంతిగా వెరజెమ్ముతూ ఉంది. ఆ నిత్య రాజ్యంలో ఏడుపు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, శ్రమ లేదు, సంతోషము ఆనందంతో నిత్యము దేవుని ఆరాధించే ఆ కృప మనం పొందుకోబోతా ఉన్నాం. ఈరోజు ఆ కృప కొరకు ఈ చిన్న జీవితం, చాలాసార్లు చెప్తాను నేను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనకి ఇంకా ఒక 20 or 30 or 40 years మనం బ్రతుకుతాం అంతే.
ఈ 40 సంవత్సరాలు లేకపోతే ఈ 20 సంవత్సరాల జీవితానికి పర్ఫెక్ట్గా దేవుని స్టాండర్డ్స్లో జీవిస్తే కొన్ని యుగాలు, కొన్ని సంవత్సరాలు ఇంకా దానికి అంతం లేదంట, లెక్కించలేము. అంతకన్నా ముందు మనం 1000 ఏండ్ల పరిపాలనలో అధికారులుగా ఉంటాం. ఆమేన్. ఎంత గొప్ప భాగ్యం. దేవుడు నీకు ఒక సిటీ ఇచ్చి ఇది నేలమ్మ అంటారంట 1000 ఏండ్ల పరిపాలనలో. ఎవరికి ఏ సిటీ వస్తుందో నాకు తెలియదు. కొంతమంది నమ్మకంగా ఉన్నవాడికి అనేక రెట్లు ఇస్తారంట. అప్పుడు మనం ఈ లోకంలో ఒక ప్రభుత్వంలో ఎలక్షన్స్లో ఎంపిక అయితే 5 ఏళ్ళ కోసం ఎంత సంతోషమో. పోస్టులు చూస్తూ ఉంటే తెగబెట్టేస్తున్నారు. అలాంటిది మనం 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం దేవుడు ఇవ్వబోతుంది. మనం ఊహించలేం, ఎక్స్ప్లెనేషన్ కూడా చేయలేం. అంత మహిమ మన ఎదుట ఉంది. ఆ మహిమ గురించి ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావు అని మనం ఎంచుకొని పర్ఫెక్ట్గా ఇది నన్ను దేవుని సన్నిధిలో నిలవబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ 1వ కీర్తన ఎవరైనా మిస్ అయి ఉంటే యూట్యూబ్లో ఉంది, ఖచ్చితంగా మీరు చూసి వాక్యం విని వాక్యానుసారంగా మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.